తూర్పుగోదావరి జిల్లా గోకవరం పాత బస్టాండ్ సమీపంలో ఉన్న దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఎంపీపీ సుంకర శ్రీవల్లి వీరబాబు ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలను వైసీపీ పార్టీ శ్రేణులు జరుపుకున్నారు. దివంగత రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఎంపీపీ సుంకర శ్రీవల్లి కొబ్బరికాయ కొట్టి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జగంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ జననేత మహానేత అయిన రాజశేఖర రెడ్డి సీఎంగా పదవిలో ఉన్నప్పుడు ప్రజల కోసం చేసిన మంచి పనులను తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. నియోజకవర్గానికి అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మరి అప్పుడు రాజీవ్ పల్లిబాట అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదటిగా మొదలుపెట్టింది అప్పుడు బూరుపూడి నియోజకవర్గం ఉన్నటువంటి గోకవరం నుంచి మొదలుపెట్టారు. మరి ఇక్కడ డిగ్రీ కాలేజీలో కూడా మీటింగ్ పెట్టి అనేక కార్యక్రమాలు కూడా చేసుకుని వెళ్ళినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన గురించి చెప్పాలంటే ఆయన చేసిన సంక్షేమానికి బాట వేసినటువంటి వ్యక్తి. ఆయన అడుగుజాడల్లోనే మరి ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. చేసిన 5 సంవత్సరాల్లోని 2,55,000 కోట్ల రూపాయలు ప్రజల కోసం సంక్షేమాన్ని పంచిపెట్టిన వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తండ్రి బాటలో సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఆయన సంక్షేమానికి అద్దం రాజశేఖర రెడ్డి గారు. ఆ అద్దానికి పరమార్థం చెప్పిన వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మనం చేసే పనులు ప్రజలు చెయ్యాలి, అప్పుడే మనం ప్రజల దగ్గరికి వెళ్ళగలం అనేటువంటి విధంగా చేశారు. మనం ఉదాహరణ చూస్తూ ఉన్నాం. ఈరోజు వచ్చినట్టు కూటమి ప్రభుత్వం 6 పాయింట్స్ ఏదో మన సూపర్ 6 అని పెట్టారు. ఆ సూపర్ 6లో అప్పుడే 2 6లు ఎగిరిపోయినాయి. 2 పాయింట్లు. ఒకటి మరి తల్లికి వందనం అనే కార్యక్రమం పెట్టారు. 4 వరకు 15,000 చొప్పున నలుగురికి ఇచ్చేస్తూ ఉన్నారు. ఆ 15 నీకు 15 అని చెప్పుకుంటే వెళ్ళారు తప్ప ఆ 15 వచ్చే సంవత్సరానికి పొడిగించారు. అలాగే 3 సిలిండర్లు అన్నారు. ఆ 3 సిలిండర్లు కూడా వచ్చే సంవత్సరానికి ప్రవేశపెట్టారు. ఇలా చెప్పుకుని పోతే అనేక రకాలుగా వారు అబద్ధాలతో అధికారంలోకి వచ్చారు. అయినా సరే మరి ఎవ్వరు కూడా నిరుత్సాహం పడడం పర్లేదు. ప్రభుత్వం ఈరోజు గెలుపోవటం సహజం. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి అధికారులకు రావడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారులకు రావడం జరుగుతుంది. అప్పుడు మనం అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని కొనసాగించే దిశగా మన ప్రభుత్వం కొనసాగడం జరుగుతుంది. మరి ఎవరు కూడా ఏ రకమైన నిరుత్సాహం పడకుండా మరి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా మనం ఒక్కసారి చూస్తూ ఉండాలి. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఇప్పుడు మన వాళ్ళందరూ నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.